హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మినీ లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అందరికీ హ్యాపీ దసరా. దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కదా. హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు పడుకుంటున్నారు. వాళ్ళు వేసే కల్లా నా పని గబగబా చేసుకోవాలని చెప్పి గబగబా అయితే చేసేసుకుంటున్నాను. వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటే మీకు తెలిసిందే కదా, పని ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసేసుకోవాలి కదా అని చెప్పి గబగబా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. విజయవాడలో అయితే దుర్గమ్మ ఉంది కదా, ఊరంతా చాలా కోలాహలంగా ఉంది. హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మీరు కూడా దసరాకి క్లీన్ చేసుకున్నారా హౌస్ అంతా? మా దీక్ష వచ్చేమో మమ్మీ లేచిన దగ్గర నుంచి అంటుంది, అమ్మ ఫోటోలు తుడుస్తాను నేను కూడా పూజ చేస్తాను అని చెప్పి గొడవ చేసింది అనమాట. సర్లే అయితే చెయ్యి అని చెప్పి ఫోటోలు తుడుస్తుంది. ఎంత నీట్గా తుడిచిందో ఆ చిన్న చేతులతో. ఎంతైనా ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటారు. అలాగే అమ్మకి హెల్ప్గా ఉండేది ఆడపిల్లే. అలాగే హెల్ప్ చేసింది మా దీక్ష అయితే. మా అమ్మ అయితే అంతగా చేయదు, కానీ దీక్ష అయితే నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అనమాట. తను ఫోటోలు తుడుస్తుంటే నేను ఇంకా ఫోటోలకి బొట్లు పెట్టారనమాట. ఇంకా నేను గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా, నిమజ్జనం టైంలో మా కమిటీ మెంబర్స్ గిఫ్ట్స్ పంచారనమాట. అవి వాటర్ బాటిల్ను లంచ్ బాక్స్, పిల్లలకి కడితే బాగుంటుంది. చిన్న బాక్స్ కూడా ఇచ్చారు, చిన్న ఏదైనా కర్రీ పెట్టుకోవడానికి ఆ బాక్స్లో, దాంట్లో ఏమో రైస్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఏమో కొన్ని మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట. 2 ఐటమ్స్. ఏదో సీడ్స్ అంట ఈయనైతే ఆర్డర్ చేశారు. ఏంటంటే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. దానికి ఇంకో ప్యాక్ కూడా ఫ్రీ ఇచ్చారు. ఏంటంటే వెరైటీగా ఉన్నాయి. ఆ సీడ్స్ ఏమో వేద్దాం అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. ఇవేమో రోజెస్ సీడ్స్ అంట, ఫెర్టిలైజ్ చేయడానికి అయితే తీసుకున్న. అవి కూడా అవన్నీ వేస్తే ప్లాంట్స్ వస్తాయంట. ట్రై చేద్దాం అని చెప్పి ఆర్డర్ చేసాం. నెక్స్ట్ ఇంకో ప్యాక్ అయితే తీసుకున్నాం. ఏంటనేది అంటే, ఇది గ్యాస్ సిలిండర్ ఇప్పుడు డైరెక్ట్గా టైల్స్ మీద లాక్కొస్తే పాడైపోతాయి కదా, పగిలిపోతాయి టైల్స్ అని చెప్పి ఈయనేమో ఆర్డర్ చేశారు. ఇలాగా సిలిండర్ ఏమో ఇలా స్టాండ్ మీద పెట్టి లాక్కొని రావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్.